తప్పకుండా వస్తాను, ఇంటికి వచ్చే కానీ ఫోన్ వద్దే, అన్నయ్య బావగారు 25,000 ఇస్తే కానీ సంతకం పెట్టొద్దు అన్నారు, 50,000 ఇస్తే కానీ సంతకం పెట్టొద్దు అన్నారు, 20,000 ఇస్తే కానీ సంతకం పెట్టొద్దు అన్నారు. చూసావా అపేక్ష. జనరల్గా ఎవరో ఫోటోలు పెట్టుకుని తిరగరు, ఈ ఫోటోని అందరు పెట్టుకు తిరుగుతారు. ప్రతి ఒక్కరి జేబులోనే ఉంటుంది అది, ప్రతి ఒక్కరి హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటుంది. చిన్నపిల్లల పాకెట్ మనీ వాళ్ళ జేబులతో సహా అందరి జేబుల్లో ఉండే యునిక్ ఐడల్, యునిక్ విగ్రహం ఏంటంటే డబ్బు. అది అందరికీ విగ్రహం కాదు, అర్జించేవాడికి విగ్రహం కాదు, అపేక్షించేవాడికి అది విగ్రహం. ఏ కోణంలో వస్తుంది? ఇలా ఈ టైంలో నొక్కితే మనకి ఇస్తాడంటావా డబ్బులు, ఈ కండిషన్లో అడిగితే మనకు డబ్బులు వస్తాయంటావా? నాని ఉన్నాడు ఇక్కడ, రేపు చూసుకో నువ్వు. రేపు మీ మమ్మీ వాళ్ళు రాసేటప్పుడు మీ పెద్దక్క 25,000, మీ చిన్నక్క ఒక 50,000 అడుగుతారు చూడు. అడగా నువ్వు చెప్పు మీ విగ్రహం ఇది అని. ఆ లోపల మనకు దాని మీద అతి ప్రేమ ఉంటే, లోపల దాని మీద మనకి ఇచ్చ ఉంటే, అపేక్ష అనే ఆశ పుట్టినప్పుడు డబ్బు ఎలాగ నీతి లేకుండా ప్రవర్తిస్తుందో, డబ్బు ఎలాగ సంబంధ బాంధవ్యాలు ఎరగకుండా ప్రవర్తిస్తుందో, సిగ్గు లేకుండా ప్రవర్తిస్తుందో ఎక్కడైనా ఉంటుంది అది. మనుషులు అలా మారిపోతారు. మీరెవరైనా అలా ఉన్నారా? ఎవరైనా అలా ఉన్నారా? నేను చాలా బాగా రుజువుగా చెప్పగలను. నా జీవితంలో అది ఎప్పుడు బొమ్మ కాదు, నాకు అసలు ఎప్పుడు కాదు. నా జేబులో నువ్వు డబ్బులు ఇచ్చి గంట తర్వాత అడుగు, నువ్వు దాన్ని నీకు తీస్తే నువ్వు మడతలిప్పుకోవాలి దాన్ని జాగ్రత్తగా. ఒండ్ల కింద ఉంటాయి జేబులో, దాన్ని అంత చూసుకోలేము దాన్ని. అది పోతుంది అనుకో, 1,00,000, 2,00,000, 10,00,000, అసలు అది నాకు మైండ్లో ఉండదు. అది బొమ్మ అవ్వకూడదు, నీకు జాగ్రత్త. అది నీకు బొమ్మ అయిందా, అది నీకు విగ్రహం అయిందా, అది నిన్ను ఆడిస్తుంది. అక్కడి నుంచే మనకు తెలుసు కదా, విగ్రహాన్ని వీడే చెప్తాడు, అక్కడ పెడతాడు, దాని దగ్గర దొర్లేసి అని నువ్వే చేసి నువ్వు దొరుకుతావు దాని దగ్గర. నీవు దాన్ని విగ్రహం చేసావా, అది నిన్ను దొర్లిస్తుంది. నువ్వు దాన్ని విగ్రహం చేసావా, అది నిన్ను దొర్లిస్తుంది. నిన్ను వంగి దండాలు పెట్టేలా చేస్తుంది, నిన్ను సాష్టాంగ పడేలా చేస్తుంది. చివరికి నువ్వు కూడా ఆ ధనం వలె, ఆ విగ్రహం వలె మారిపోతావు. ఈ రోజు ప్రపంచంలోనే 800 కోట్ల మందిలో సుమారు క్రిస్టియన్స్లో ఇంకా చాలా ఎక్కువ ఉన్నారు, పాస్టర్స్లో ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు విగ్రహారాధికులు. డబ్బును పూజించే పాస్టర్లు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువుని పూజించే పాస్టర్ల కన్నా డబ్బుని పూజించే పాస్టర్లు ఎక్కువ పాస్టర్స్లో. 800 కోట్ల మంది ఈ ప్రపంచ జనాభాలో ఒక 750 కోట్ల మంది పైచిలకు ఈ విగ్రహారాధికులే. దాన్ని పూజించువారు దాని వలె మారిపోయి నీతి తప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ సంబంధాలని డబ్బుల కోసం తెంచేసుకుంటూ, మట్టి కోసం, భూమి కోసం, అది డబ్బు కోసమే కదా, దాని వాల్యూ కోసమే తెంచుకుని ప్రతి ఒక్కడు